భారతీయులందరికీ స్వతంత్రం వచ్చింది ఆగస్టు 15, 1947 అనే సంగతి మనం కొత్తగా చెప్పనవసరం లేదు. కానీ భారతదేశం నడిబొడ్డులో ఉన్న హైదరాబాద్‌కి మాత్రం స్వతంత్రం వచ్చింది 1948 సెప్టెంబర్ 17. ఏమైంది సంవత్సరం, ఒక నెల, 2 రోజుల మధ్యలో జరిగిన కథ ఏంటి అంటే, ఆ కథే ఇప్పుడు చూసొచ్చాను. కళ్ళ నిండా నీళ్ళు, ఎన్నో రకాల భావోద్వేగాలు, ఎన్ని సార్లు గూస్ బంప్స్ వచ్చాయో లెక్కే లేదు. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ వాస్తవ్యులు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాల వాళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎన్ని రకాల కష్టాలు పడ్డారు, ఎంతమంది ఇబ్బందులు పడ్డారు, ఎంతమంది అనాథలయ్యారు, ఎన్ని రకాల చావులు, ఎన్ని రకాలుగా మనుషుల్ని చంపొచ్చో, ఎంత దారుణంగా చంపొచ్చు అనే చిత్రీకరణ ఇప్పుడు చూసొచ్చాను. ఆ సినిమా పేరే 'రజాకర్'. 'రజాకర్' అనే వాళ్ళు వినపగానే ఇప్పటికీ హైదరాబాద్‌లో నాకు తెలిసిన చాలా పెద్దవాళ్ళు వాళ్ళ ఘోరాలని చెప్తా ఉలిక్కి పడతారు. అలాంటి వాళ్ళ పరిపాలనలో హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఎంత ఇబ్బంది పడ్డారు. ఒక మతం పేరుని అడ్డం పెట్టుకొని, ఆ మతాన్ని దాన్ని దేవతలాగా పూజిస్తూ మిగతా ప్రజలందరినీ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాడు. దాదాపు 10,000 మంది హిందువుల్ని ముస్లింలుగా మార్చిన సంగతి ఎంతమందికి తెలుసు? ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డ సంగతి ఎంతమందికి తెలుసు? అలాంటి కథనంతా తీసుకొచ్చి 'ఏటా సత్యనారాయణ' అనే ఒక అద్భుతమైన డైరెక్టర్ మొదటి సినిమా, అంతకుముందు ఆయన టీవీల్లో వాటిలో చాలా ఫేమస్. ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాని తెరకెక్కించాడు ఈయన. ఫెంటాస్టిక్, హ్యాట్స్ ఆఫ్ టు 'ఏటా సత్యనారాయణ' అనిపించింది. ఇలాగే సినిమా కథ పార్ట్‌కి తీసుకుంటే గనుక 1724లో నిజాం పరిపాలన అనేది స్టార్ట్ అయింది. అది 1948 దాకా కొనసాగుతూ వచ్చింది. దాదాపు 224 సంవత్సరాల పాటు భారతదేశంలోని హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించారు నిజామ్స్. నిజామ్స్ ఈక్వల్ టు భారతదేశం మొత్తాన్ని ఈ పోటీ చేయగలిగినంత పవర్ ఉన్న నైజాం నవాబులనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. మనందరం ఇండియన్సే అనుకుంటాం కానీ, ఒక సెపరేట్ కేంద్రపాలిత ప్రాంతం కావాలి, మేము కూడా పాకిస్తాన్‌తో కలుస్తాం, మేమంతా కూడా ముస్లిమ్స్‌మే అని చెప్పుకొని తిరిగే నిజాం వంశస్థులు, దానికి సంబంధించి వాళ్ళకి సహాయపడ్డ రజ్వీ అనే అతను చాలా కిరాతకంగా ఉన్నారు. ఇయన్నీ కూడా ఎందుకు కిరాతకంగా అని డైరెక్ట్‌గా చెప్తున్నామంటే, ఇది నిజంగా జరిగింది వాస్తవం. వాస్తవంగా జరిగిన అనేక కోణాలను మాత్రం అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో హీరో ఎవరు అంటే, ఒక హీరో ఏంటి, ఎంతోమంది గొప్ప గొప్ప హీరోలు, అద్భుతమైన పోరాట యోధులు, అలాగే మహిళలు, ఎంత గొప్ప నారీమణులు, వీర నారీమణులు ఈ యొక్క రజాకర్లని, నిజాంకి వ్యతిరేకంగా పోరాడారనేది చూస్తుంటే గూస్ బంప్స్ ఆగవు. అలాగే ఎంతోమంది నటీనటులు, ఇంద్రజ, ప్రేమ, వేద, అసలకి ఒకళ్ళు కాదు, ఆహ్, చాలామంది నటీనటులు, అలాగే తమిళ్ నటుడు 'బాబీ సింహ'. సినిమా స్టార్ట్ అవడంతోనే సాయి కుమార్ గారి వాయిస్ అక్కడే సినిమాని కట్టిపడేస్తది. అరే! ఈ సినిమా ఏదో చూడబుద్ధి అవుతుంది, ఏదో చూడాలి అన్నట్టుగా క్రియేట్ చేశారు. ఫస్ట్ టైము సాయి కుమార్ వాయిస్‌లో నుంచి తెలంగాణని నేను చాలా స్పష్టంగా విన్నాను. అది నిజాంల యొక్క చరిత్రని చెప్పే దగ్గర గానీ, వాళ్ళందరూ ఎవరెవరు ఎలా పోరాటం చేశారనే దగ్గర అద్భుతంగా ఇంట్రో స్టార్ట్ అయింది. ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఇంట్రో దాదాపు 2 గంటల 47 నిమిషాల పాటు. ఎన్ని సార్లు క్లాప్స్ కొడతామో తెలీదు సినిమా థియేటర్‌లో. అంత అద్భుతంగా తెరకెక్కించారు. మధ్యలో ఒక్కోసారి ఈ సినిమాని దర్శకత్వం వహించింది రాజమౌళినా, లేక సుకుమారా, బోయపాటి సీనా, ప్రశాంత్ నీలా, ఏంటి ఈళ్ళందరూ ఇట్లా ఇట్లా ఏమన్నా చేశారా? మధ్యలో అనిపిస్తా ఉంటది. అంత బ్యూటిఫుల్ సీన్సు, అంత బ్యూటిఫుల్ ఎమోషనల్ కంటెంట్ ఈ మధ్య కాలంలో నేను చూడలేదు. అంత బ్యూటిఫుల్ ఫిల్మ్ 'రజాకర్'. చాలా కాలం తర్వాత నాకు ఇట్లాంటి ఒక ఫీలింగొచ్చింది. 'బాహుబలి 2' చూసిన రోజు నాకు నిద్ర పట్టలేదు. ఆ రోజు ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు అదంతా, ఆ సినిమా విజువలు, ప్రతి ఒక్క సీన్ గూడా ఒక ఒక ఎపిక్ లాగుంటది. అట్లాగా చాలా కాలం తర్వాత 'రజాకర్' సినిమా చూశాను. ఈ పర్టిక్యులర్ సినిమాకి సంబంధించి హిస్టరీ తెలిసి, హిస్టరీ మీద ప్రేమ ఉన్నోళ్ళకైతే గనక చాలా ఇంకా నచ్చుతది. ఆళ్ళ యొక్క క్యారెక్టర్స్ అన్నిటిని గూడా పలానా ఇతను గూడూరు నారాయణ రెడ్డనో, లేకపోతే పలానా వ్యక్తనో, ఇంకా రాజన్ననో, లేకపోతే ఐలమ్మనో, ఇంకా ఇట్లా వాళ్ళందరిని గూడా క్యారెక్టర్స్‌ని ఓన్ జేసుకొని చూస్తే ఇంకా మజా వస్తది. ఆ టైంలో జరిగిన, ఆ పీరియడ్‌లో జరిగిన పోరాటాలు, వాటికి సంబంధించి నిజాం నవాబుల్ని ఎదుర్కొన్న వాళ్ళందరూ నిజంగా గూడా ఎంతో సాహసానికి ఒడికట్టారు. దాదాపు 3 గంటల సినిమాలోనే ఒక 30, 40 క్యారెక్టర్‌లను చూపించారు. ఇట్లాంటి ఒక సినిమాలు రాస్తూ ఉండాలి. మన పిల్లలు తెలుసుకుంటూ ఉండాలి. మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చూస్తూ ఉండాలి.
దాదాపుగా ఇప్పుడిప్పుడే సినిమాని చూసి బయటకు వస్తుంటేనే చాలామంది జర్నలిస్టులకే వీటి చరిత్ర తెలీదు. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ హిస్టరీ ఉంది మన కళ్ళ ముందే. ఎందుకంటే మనం తిరిగిన గోల్కొండలోనే, మనం తిరిగిన హైదరాబాద్‌లోనే, మనం తిరిగిన పాత బస్తీలోనే, మనం తిరిగిన చార్మినార్‌లోనే ఎన్నో అద్భుతమైన కథలున్నాయి. ఆ కథలన్నిటికి సమాహారం ఈ 'రజాకర్' సినిమా. ఈ 'రజాకర్' సినిమాలో హీరో నిజంగా మాట్లాడితే సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజంగా అంత గొప్పవాడు, అంత చరిత్ర కలిగిన వాడని జెప్పేసి మనం అప్పుడు అంత పెద్ద ఎత్తు విగ్రహం బెడితే ఎందుకు అనుకున్నాం గానీ, ఈ సినిమా చూస్తే అలాంటి విగ్రహాలు రాష్ట్రంలో పెట్టొచ్చేమో అనిపించేంత గొప్పగా సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్‌కి చేసిన మంచి గురించి మాట్లాడుకోవాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతమంది త్యాగదనుల ఫలితం ఈ రోజున మనం అనుభవిస్తున్న ఈ యొక్క నిజాం పరిపాలన నుంచి విముక్తి. ఒకవేళ గనక ఆ రోజు ఆళ్ళందరూ నిర్ణయం తీసుకొని అలా పోరాడకపోతే ఈరోజు నిజంగా భారతదేశంలో ఉన్నా గూడా ఇది ఏ కేంద్రపాలిత ప్రాంతంగానో, ఏ పాకిస్తాన్‌కి తొత్తుగానో, ఏ ఆఫ్ఘనిస్తాన్‌కి దగ్గరగానో ఉండేది తప్ప, ఇలా ఒక హైదరాబాద్ భారతదేశంలోనే గర్వపడే ఒక అద్భుతమైన ప్లేస్‌లా ఉండేది కాదని నేను అనుకున్నాను. ఎన్ని సార్లు ఇట్లాగా సినిమా చూస్తున్నప్పుడు అనిపించిందంటే, ఇలా అనిపించడమే సినిమా యొక్క గొప్పతనం. ఇట్లాంటి ఒక సక్సెస్‌ఫుల్ సినిమాకి ఉండే లక్షణమే ఇది. ఖచ్చితంగా ప్రతి భారతీయుడు సినిమా చూడాలి. ప్రతి హిందువు సినిమా చూడాలి. ప్రతి ముస్లిము సినిమా చూడాలి. ఎందుకు పర్టిక్యులర్‌గా కులాలు, మతాల గురించి చెప్తానంటే, ఈ నిజాము మత ఛాందసవాది. తను ఇస్లాంని నమ్ముతాను. ఇస్లామే మిగతా వాళ్ళందరూ కూడా ఫాలో అవ్వాలనే మత ఛాందసవాది, మత మూర్ఖుడు. అతన్ని అలా చేయడానికి పక్కన ఇంకొక ఇద్దరు తోడయ్యి అతనికి చెప్పుడు మాటలు చెప్పి అతన్ని మార్చారు. యాక్చువల్‌గా నిజాం ప్రభు అంత అంత దుర్మార్గుడు కాదు అంటారు కానీ, ఏదైనా సరే చెప్పుడు మాటలు విని చేసేవాడు కూడా నా దృష్టిలో తప్పుడోడే. అందుకే ముస్లిమ్స్ చాలా తప్పు ఆ టైంలో చేసిందంతా. అనుకోని ముస్లిమ్స్ మీదో లేకపోతే మనతో బాయిగా తిరిగే వాళ్ళందరితోనూ వీటికి పోటీ కాదు. వీళ్ళందరూ కాదు. అక్కడ వాళ్ళు చేసిన వాళ్ళే తప్పుడోళ్ళు. మిగతా ముస్లిమ్స్ అందరూ మామూలు వాళ్ళే. ఎందుకంటే ఈ విషయంలో ఈ సినిమా మొత్తంలో కూడా ఇంకొక ముస్లిం హీరో ఉన్నాడు. ఆ హీరోనే 'ఇమ్రోజ్' అనే పత్రికను స్థాపించి, ఆ రోజు నిజాం యొక్క ఆగడాలని ఎండగట్టి, అప్పటికి తన పెన్ను పవర్ చూపించిన నిజమైన నిఖార్సైన ముస్లిం జర్నలిస్ట్ ఆయన 'షోబుద్దీన్ ఖాన్'. అలాగ ఎంతోమంది అద్భుతమైన జర్నలిస్టులు ఆ రోజు పనిచేసి, ఆ రోజు భయం లేకుండా నిజాంకి పోరాడారు. అందుకనే ఇక్కడ ముస్లిమ్స్ అంటే వ్యతిరేకం కాదు, మతం అంటే వ్యతిరేకత కాదు. ఆ రోజు జరిగిన పరిస్థితుల్లో హిందూ ముస్లిమ్స్‌ని ఎంత విధంగా ఇబ్బంది పెట్టారు, ఎంతమంది హిందువుల్ని వాళ్ళ మతంలోకి మార్పించుకునే ప్రయత్నం చేశారు అనేది కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇట్లాంటి సినిమాలు, హిస్టరీ జరిగిన సినిమాలు అప్పుడప్పుడు రావాలి. హిస్టరీ తెలియాలి. ఇదే గనుక వెబ్ సీరీస్ రూపంలో వస్తే దాదాపు ఒక 30 ఎపిసోడ్‌లొస్తాయి. ఎందుకంటే ఒక 30, 40 మంది హీరోలు ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టి అద్భుతంగా చేశారు. టెక్నీషియన్స్ విషయానికొస్తే ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ కూడా నిజంగా అద్భుతంగా పనిచేశారని చెప్పాలి. ముఖ్యంగా సంగీతానికి సంబంధించిన 'భీమ్స్ సిసిరిలియో' అలాగే పాటలను రచించిన సుద్దాల అశోక్ తేజ, కాశర్ల శ్యామ్ నిజంగా కూడా తెలంగాణ అలాగా పట్టుకున్నారు. తెలంగాణ ఒక భాషని, తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్క దాన్ని గూడా, ప్రతి ఒక్క నాయకుడిని, ప్రతి ఒక్క నిజాంని పోరాడిన ప్రతి ఒక్కళ్ళని గూడా తన పాటలతో చూపిచ్చారు. మధ్యలో ఏటా సత్యనారాయణ ఒక పాటలో నటించాడు. అసలు ఆ పాటకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే సినిమా దాదాపు 100 సీన్లుంటే ప్రతి ఒక్క సీన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవచ్చు. అంత గొప్పగా ఉంది ఈ సినిమా. ఎడిటింగ్ గానీ, కెమెరా వర్క్ కానీ ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్. చాలా పెద్ద సినిమాలు, చాలా హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయంటే నిజంగా నమ్మాల్సిందే. అంత గొప్పగా చేశారు. ఈ సినిమాకి సంబంధించిన అన్ని బలాలే చెప్తున్నాము. ఈ సినిమాలో నెగెటివ్స్ లేవా? డెఫినెట్‌గా ఉన్నాయి. డెఫినెట్‌గా ఉన్నాయి. కారణం ఏందంటే, ఇది ఒక హిస్టరీ తీసుకున్నప్పుడు ఎవరైతే సినిమా తీస్తున్నారో, ఎవరి వైపు నుంచి అయితే కథ చెప్తున్నారో, వాళ్ళ వైపు నుంచి మాత్రమే ఎక్కువ ఛాన్సెస్, వాళ్ళ గురించి చెప్పుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఉదాహరణకి ఈ సినిమా నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి. వాళ్ళ తాతగారు భువనగిరి ఏరియాలో నిజాంకి వ్యతిరేకంగా పోరాడిన ఒక అద్భుతమైన పోరాట నాయకుడు. అందుకని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ కొన్ని సీన్స్ గానీ, ఆ పరకాల ఏరియా నుంచి వచ్చిన సీన్స్ కానీ, వరంగల్ ఏరియాకి సంబంధించిన సీన్స్ కానీ, ఇలా ఉన్నాయి గానీ, యాక్చువల్‌గా మాట్లాడితే ఈ సినిమాకి సంబంధించి అసలు నిజాంకి మొట్టమొదటగా వ్యతిరేకంగా పోరాడిందంతా కమ్యూనిస్టులు. ఆ కమ్యూనిస్టులనే మాటని ఎక్కడ కూడా అసలు ప్రస్తావించకుండా జస్ట్ ఒక లైన్‌తో
ఒక వల్లభాయ్ పటేల్‌కి చెప్పే మధ్యలో ఒక వ్యక్తి ద్వారానే చెప్పించారు. అదొక్కటే నాకు కొంచెం అనిపించింది. కాకపోతే ఎవరి ఎవరి వైపు నుంచి చెప్తున్నప్పుడు వాళ్ళ వైపు నుంచి చెప్పడం అనేది కామన్ కాబట్టి అది కూడా వదిలేద్దాం. ఏదేమైనా ఇట్లాంటి ఒక మంచి ఎమోషనల్ సినిమాని కంటెంట్‌ని తెరకెక్కించిన బ్యూటిఫుల్ అద్భుతమైన డైరెక్టర్ యాక్టర్ సత్యనారాయణకి ఇలాంటి సినిమాని నిర్మించాలంటే ప్రతి ఒక్కటి రూపాయితో కూడుకున్న పని. అలాంటి టైంలో తన తాత హిస్టరీనో, తెలంగాణ హిస్టరీనో, నిజాంని వ్యతిరేకించిన వాళ్ళ హిస్టరీనో ఖచ్చితంగా చెప్పాలని కోటాను కోట్ల రూపాయలు పెట్టేసి ఎన్ని వందల కోట్లు సినిమాలాగానో కనబడిద్ది గనుక ఇదే మనం గనుక ఏ పెద్ద డైరెక్టర్ తీసి, ఏ పెద్ద స్టార్ నటిస్తే ఇది ఇన్ని వందల కోట్లు అనుకుంటాం. కానీ ఏ స్టారు లేకపోయినా కంటెంట్‌లోనే స్టార్‌నెస్ ఉండటంతోని ప్రతి ఒక్క ఫ్రేమ్ గూడా అద్భుతంగా అనిపించింది. గూడూరి నారాయణ రెడ్డి గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. దానికి ఇట్లాంటి సినిమా చేయాలంటే గట్స్ ఉండాలి. దమ్ముండాలి. అలాంటి దమ్ము గూడూరి నారాయణ రెడ్డి లాంటి నిర్మాతకున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలి. తెలుగు ప్రజలందరూ గూడా భారతదేశం అంతటా ఇట్లాంటి సినిమాలు వచ్చి విడుదలై అద్భుతమైన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే ట్యాగ్ తెలుగు 'రజాకర్' సినిమాకి ఇస్తున్న రేటింగ్ 3.75 ఔట్ ఆఫ్ 5. నేను మీ శివ మల్లాల.